వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూసి ఆశ్చర్యపోయే కోట్లాది మంది సామాన్యుల్లో ఆయన ఒకరు. కానీ అదే ఆకాశంలో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని కలగన్న ధీశాలి ఆయన. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ వీధుల్లో ఆటో నడిపిన చేతులే ఇప్పుడు విమానయాన సంస్థ స్టీరింగ్ ను పట్టుపోతున్నాయి. ఆయనే శ్రవణ్ కుమార్ విశ్వకర్మ. ఆటో డ్రైవర్ నుంచి విమానయాన సంస్థ యజమానిగా ఎలా ఎదిగారు, ఆయన కథ ఏంటి? శ్రవణ్ కుమార్ విశ్వకర్మ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఒక మధ్య తరగతి కుటుంబంలోనే జన్మించారు. చదువులో ఆయన ఎప్పుడూ అంత చురుగ్గా ఉండేవారు కాదు. కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతల మధ్య ఆయనకు పెద్ద పెద్ద కలలు కనే అవకాశం కూడా ఉండేది కాదు. అప్పట్లో ఆయన ముందున్న ఏకైక లక్ష్యం రోజు గడవడానికి కావలసిన డబ్బు సంపాదించడం మాత్రమే. అందుకే కాన్పూర్ రోడ్లపై ఆటో నడిపి కుటుంబాన్ని పోషించేవారు. అలా కాన్పూర్ వీధుల్లో రిక్షా, ఆటో మరియు టెంపో డ్రైవర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అప్పట్లో రోజు గడవడమే కష్టంగా ఉండేది. తాను ఒక కంపెనీకి యజమాని అవుతానని గాని, సొంతంగా విమానాలు నడుపుతానని గాని ఆయన తన జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. డ్రైవర్ గా చేస్తూనే ఏదైనా సాధించాలనే తపనతో ఆయన వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. అయితే మొదట్లో ఆయనకు అన్ని విజయాలే దక్కలేదు. అనేక చిన్న చిన్న వ్యాపారాలు చేసి విఫలమయ్యారు. స్టీలు, సిమెంటు, మైనింగ్ బిజినెస్ చేసి నష్టాలను చూశారు. కానీ ఆ ఓటములు ఆయన్ను ఆపలేకపోయాయి. నిలకడగా శ్రమించి సిమెంట్, స్టీల్ మరియు మైనింగ్ రంగాల్లోకి ప్రవేశించారు. తనదైన ముద్ర వేస్తూ మెల్లగా ఎదుగుతూ వచ్చారు. తన డ్రైవింగ్ వ్యాపారంతో జోడించి ట్రాన్స్పోర్ట్ రంగంలోకి ప్రవేశించారు. క్రమంగా ఆయన వ్యాపారం ఊపందుకుంది. ఒకప్పుడు ఒక్క ఆటో నడిపిన శ్రవణ్ నేడు 400కు పైగా భారీ వాహనాలకి యజమానిగా ఎదిగారు. ఈ విజయం ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. 2020వ సంవత్సరంలో ప్రపంచమంతా స్తంభించిపోయిన వేళ శ్రవణ్ కుమార్ తన దృష్టిని విమానయాన రంగంపై మళ్లించారు. సామాన్య ప్రజలకు తక్కువ ధరలో విమాన ప్రయాణాన్ని అందించాలనే బలమైన కోరిక ఆయనలో కలిగింది. కామన్ మ్యాన్ విమానంలో ప్రయాణించాలనేది నా అతిపెద్ద కోరిక అని ఆయన గర్వంగా చెప్తూ ఉంటారు. అదే లక్ష్యంతో సంఘ్ ఎయిర్ సంస్థకు పునాది వేశారు. ఎన్నో సవాళ్లు, ఎన్నెన్నో నిబంధనలను దాటుకుని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి ఎన్ఓసి సాధించి ఇప్పుడు విమానాలను గాల్లోకి లేపడానికి సిద్ధమయ్యారు. ఒక ఆటో డ్రైవర్, 10వ తరగతి చదివిన వ్యక్తి దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదగడం అనేది ప్రతి ఒక్కరికి ఒక గొప్ప పాఠం. మేము పెరిగిన పరిస్థితుల్లో కేవలం ప్రాణాలతో ఉంటే చాలు అనుకునేవాళ్ళం, కలలు కనే ధైర్యం చేసేవాళ్ళం కాదు అని చెప్పే శ్రవణ్ కుమార్ నేడు వేల మందికి ఉపాధి ఇచ్చే స్థాయికి చేరారు. ఆటో డ్రైవర్ స్థాయి నుండి ఎయిర్లైన్ ఓనర్ గా ఆయన సాధించిన విజయం కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని అనే మాటను అక్షరాల నిజం చేసింది. కలలు కనండి, వాటిని సహకారం చేసుకోండి, నిరంతరం శ్రమించండి అనే మాటకు శ్రవణ్ కుమార్ విశ్వకర్మ ఒక సజీవ సాక్ష్యం అనే చెప్పుకోవాలి. ఆయన ప్రయాణం ఆటో డ్రైవర్ల నుండి పారిశ్రామికవేత్తల వరకు అందరికీ ఒక స్ఫూర్తి.